రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము వచనము 19 నుండి చదువుదాం. 1వ రాజుల గ్రంథము 19 1వ రాజుల గ్రంథము ఏలియా నేను చదువుతానండి. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి చూడండి, దేవుని పెట్టారా, ఇక్కడ చూస్తే ఈ వాక్యంలో దేవుని వాక్యము 19:19లో వ్రాయబడింది ఏమనగా, ఏలియా అతడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడేది. అతడు తన ముందరున్న 12 అరకల ఎత్తు చేత దుఃఖించుచు 12 అరకతాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరుపోయిన తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎట్లను విడిచి ఏలియా వెంబడి పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను నిన్ను వెంబడించదని చెప్పి అతన్ని సెలవడగా అతడు పోయిన వాణ్ణి వలన చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి అందరూ చప్పట్లు పెట్టమ్మా. మరి చూడండి, దేవుని బిడ్డారా, ఇక్కడ చూస్తే ఏలియా సేవ మరి ఆఖరిగా ముగించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇక్కడ చూస్తే దేవుని సంగమా, ఏలియా తన పరిచర్య ముగించబోతుంది అని తాను తెలుసుకున్న తర్వాత దేవుడు తన సేవను ఆపివేయండి. అర్థమవుతుందా? తన సేవను ఏనాడు కూడా ఆపివేయడు. ఎప్పుడైతే ఈ ఎలీషా సేవ మరి ముగించబడుతుందో ఎలీషా ద్వారా ప్రారంభించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ ఎలీషా గారు ఒక పెద్ద భూస్వామి, ఒక 100 ఎకరాలకు ఆయన యజమానుడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద వేశాడో ఎలీషా మీద మరి అభిషేకం దించబడిందండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ రోజుల్లో యాజకులను అలా అభిషేకించేవారు. అంటే పైవస్త్రములుగా ఒక శాల్వ కావచ్చు, ఒక కప్పుకునే ఒక దుప్పటి కావచ్చు. ఆమేన్. హల్లెలూయా. అలా ఏదానే ఎలీషా అభిషేకం పొందుకొని ఇదిగో హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఎలీషా సేవ మరి అలా ముగించబడుతుంది అని తెలియగానే దేవుడు ఎలీషాను వాడుకున్నాడు. మరి మీరందరూ కూర్చోవాలి, చక్కగా కూర్చోవాలి. చక్కగా కూర్చుంటేనే వాక్యం చెప్తాను నేను. అందరూ కూర్చోకూడదు. మన దేవుడు మన వాక్యాన్ని చేశాడా? దేవుడి వాక్యము నడుపుతున్నా, నువ్వు చక్కగా నిలబడు. ఆమేన్. నీకు నడుమునిచ్చాను, నీకు కాళ్ళనిచ్చాను, బలమిచ్చాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మా చక్కగా కూర్చోవాలి దేవుని మందిరంలో. మీరు పెళ్లిళ్ళ దగ్గర కూర్చున్నట్టుగా కూర్చోకూడదు. మీరు పెళ్లి దగ్గర కూర్చున్నట్టుగా కూర్చోకూడదు. హల్లెలూయా. మరి దైవ సంగమా, దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు యేసు ప్రభు కూడా శిలువలో మరణించినప్పుడు ఇదిగో ఈ సేవ అంతా ఇదిగో
ఇదిగో దేవుని చిత్తం అంతా, దేవుని కార్యం అంతా సమస్తము అవుతుందని సాతానుడు నవ్వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మరి మరణించడం వలన మనకు రక్షణ వచ్చింది, మనకు ఇదిగో విమోచన వచ్చింది, మనకు ఎంతో సమాధానం వచ్చింది. హల్లెలూయా. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, అలా యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆ సేవ మరి ముగించబడలేదు, కానీ అది ప్రారంభించబడినది. మరొకసారి గట్టిగా చెప్పండి ఉండటమా. ఎప్పుడైతే యేసు ప్రభు ఆనందమయ్యి ఆయన తన పరిశుద్ధాత్మను పంపించిన ఎలా ఇదిగో ఆ 120 మంది ఆ శిష్యుల మీద పరిశుద్ధాత్మ వాళ్ళప్పుడు ఇదిగో పెద్దకొస్తు దినమున ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని కదిలించడము ప్రారంభించబడింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ దుప్పటి ఇదిగో ఎప్పుడైతే ఎలీషా మీద వేయగానే తనకు ఉన్న అభిషేకము ఎలీషా మీద వచ్చేసిందండి. ప్రైజ్ ది లార్డ్. మాట కూడా మాట్లాడలేదు దేవుని బిడ్డలారా. ఇదిగో తాను ఎంతో ఒక గొప్పవాడై ఉండి, అంత యజమానుడై పొలానికి 100 ఎకరాల పైన అధికారి అయి ఉండి, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, ఒక భూస్వామి, పెద్ద ధనవంతుడు, పెద్ద అధికారి, అలా ఆయన ఎలా దున్నుతున్నాడంటే ఎత్తులు ఆ 12 ఎత్తులతో అరకాలు కట్టి దున్నుతున్నాడంటే ఆయన పొలం ఎంత ఉందో మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఒక ఎత్తుతో కట్టే దున్నితేనే 1 ఎకరం అంతా దున్నవచ్చే. అలాంటి 12 ఎత్తులతో ఆయన అరకాలతో ఆయన దున్నుచున్నాడంటే ఆయన ఎంతో గొప్పవాడో, ఎంత ఆశామో, ఎంత భూసామో మీకు తెలియచేయాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చెప్పగలమా. హల్లెలూయా. వెంటనే దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, ఇదిగో అలా తన ఇంటికి వెళ్ళి తండ్రిని తల్లిని కలుసుకొని ముద్దు పెట్టుకొని నేను సేవకు వెళ్తున్నాను అని చెప్పడం కూడా జరిగిందండి. ఆ తల్లిదండ్రులు ఎంత మంచివారో, ఆ తల్లిదండ్రులు ఎంత మంచివారో. ఏంటి, నువ్వు సేవకు వెళ్తున్నావా, ఇంత ఆస్తి ఉంది, ఇంత ధనం ఉంది, మనకెందుకు అని అలా చెప్పలేదండి. ఆమేన్. ఆ గర్భం రాక గర్భం గాని దేవుడు వలన వాగ్దానం పొందుకొని ఆ కుమారుడు పుట్టగానే తల్లి ఆ కోరిందట, ప్రభువా నాకు కుమారుడు జన్మిస్తే నీ సేవకు ఇస్తానని చెప్పిందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కుమారుడు పెరిగాడు, తన వయసు వచ్చింది. ఆ తల్లి అంటుంది, అయ్యా నువ్వు సేవ చేయగలయ్యా, నువ్వు సేవకుడిగా కావాలి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నువ్వు సేవ చేయలేయా, నిన్ను ఒప్పుకుంటే నువ్వు పుట్టావు, నువ్వు ఒట్టిగా పుట్టలేదు. ఆమేన్. ఆ యవనస్తుడు అంటున్నాడు కదా, అమ్మా నువ్వు మొక్కుకున్నావు కానీ నేను మాత్రం మొక్కుకోను, నేను సేవ చేయను, నేను లోకానుసారంగా జీవిస్తాను, లోకంలో నేను కలుస్తాను అని అలా యవనస్తులు వెళ్ళిపోయారండి ఈ రోజున చాలా మంది. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆ తల్లిదండ్రులు ఎంత మరి సేవ కూడా పంపించారంటే మీరు అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఆమేన్. వెంటనే వెళ్ళి ఆ ఎద్దులను వధించి తన ఆ కర్రలను ఇదిగో ఒకటొకటిగా చీల్చివేసి ఒకటొకటిగా అది మాంసం చేసి అందరికీ ఇదిగో ఒక విందు చేసి నేను సేవకు వెళ్తున్నాను, ఇక నుండి ఇదిగో ఈ పొలము దగ్గరికి నేను రాను, ఈ ఎద్దులను నేను చూడను, ఇక్కడ ఇది నాకు శాశ్వతం కాదు, నా మనసు ఇటు వస్తుందని అతడు దానిని వధించి ఆ ప్రజలకు వడ్డించి భోజనం చేసి సేవకు ప్రారంభించాడండి ఎలీషా. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎవరంటే ప్రత్యేకించబడిన వారు, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, మీరు మామూలు వ్యక్తులు కాదు. మీరు లోకంలో ఉన్నట్లుగా జీవించకూడదు. లోకం వేరు, మీరు వేరు. నీ పిలుపు చాలా విలువైనది. ప్రియమైన విశ్వాసులారా, సంఘమా, దేవుడు మాట్లాడుతున్నాడు. మీ విశ్వాసము చాలా ఎలా ఉండాలంటే అది బ్రతికినదిగా ఉండాలి, అది చచ్చినదిగా ఉండకూడదట. ప్రైజ్ ది లార్డ్. నువ్వు విశ్వాసము చచ్చిపోతే నువ్వు కూడా చచ్చిపోయినట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. మాకు వినబడుతుందా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేమంటే మన విశ్వాసము చచ్చిపోతే నువ్వు చచ్చిపోయినట్టే. విశ్వాసం చచ్చిపోయింది, విశ్వాసం కూడా చచ్చిపోవాలి. అర్థమవుతుందండి? హల్లెలూయా.
ప్రేమ దైవ సంగమా, దేవుడు పెట్టారా అంటే ఈ ఎడత తట్టు చూడకూడదు. అంటే మళ్ళీ వెనుకవి ఆ పాతవాన్ని మర్చిపోయి తట్టుగా మరి రావాలి సేవకు. ఆమేన్. నావిడి మీద చేయి పెట్టిన వాడు, వెనక తట్టు చూసిన వాడు, ఇదిగో నాకు పాత్రుడు కాదు, అతను దేవుని రాజ్యంలో ఇదిగో అతనికి స్థానం లేదని ప్రభు మనతో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు వెనక తట్టు చూడకూడదు, నువ్వు ముందుకే సాగాలి. అందుకే నీ మీద ముందు పెట్టిన ఆ ప్రతిపంలో, నీ విశ్వాసంలో, నీకున్న ఆత్మీయ జీవితంలో, నీకున్న పోరాటంలో, నీకున్న కొన్ని ఆలోచనలో దేవుడిని నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మరి శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయని ఎడతట్టు చూడకూడదండి. అందుకే 10 రోజులు మీకు శ్రమ కలుగును, 10 రోజుల తర్వాత మీరు ఆనందము పొందుకుంటారని దేవుని వాక్యం రాయబడి ఉంది. 7వ దినమున శ్రమ కలుగును, 8వ రోజున నేను కాపాడుతానని దేవుడు మాట్లాడుతున్నాడండి. మన దేవుడు కాపాడేవాడు, ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన వాడు, పురుగడు నిద్రపోయే దేవుడు కాదండి. ఆమేన్. అందుకే మోషే కూడా ఒక ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇదిగో మమ్మల్ని రక్షించువాడు నీవే, కాపాడువాడు నీవే అన్నప్పుడు ఇదిగో దేవుడు ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. అతను ప్రేమిస్తున్నాడు కనుక అతన్ని తప్పించలేను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అతను ప్రేమిస్తున్నాడు కనుక అతని మీదకి వస్తున్న శ్రమలు, అతని మీదకి వస్తున్న వ్యాధి, అతని మీదకి వస్తున్న మరి కొన్ని పోరాటాలు, అగ్నివాటి శ్రమలు వచ్చినప్పుడు నేను అతనిని తప్పించదనని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమైన కుమార్తె, కుమారుడా, నీ మీదకి వస్తున్న వాటన్నిటిని నా ప్రభు ఇదిగో వాటిని ఇదిగో తీసివేస్తున్నాడు. నా రక్షణ అతనికి చూపెట్టనని మోషేకు మాట్లాడుతున్నాడండి. అతను నిజంగా నాకు మొదలు పెట్టాడు, అతనికి శ్రమల్లో తోడే ఉంటాను, అతని కష్టంలో ఆదుకుంటాను, అతనికి నేను అన్ని విషయంలో తోడే ఉండి అతని నిర్గమం చేత నేను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపెట్టేదను అని దేవుని వాక్యం రాయబడి ఉంది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఆ దుప్పటి వేగానే ఎలీషా 2 మరి ఆత్మల వాడుగా మరి దేవుని సేవ ప్రారంభించాడు. ఆమేన్. మరి బైబిల్ గ్రంథంలో కూడా, యెహోషువ గ్రంథంలో దేవాది దేవుడు ఆ యెరికో పట్టణాన్ని జయించినప్పుడు దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? ఈ పట్టణంలో అంతా శపథమైనది, ఈ పట్టణంలో దేనిని కూడా మీరు ముట్టకూడదు. అర్థమవుతుందా? బంగారం ఉంటాయి, వెండి ఉంటుంది, అన్ని కనబడతాయి, కానీ మంచి మంచి వస్త్రాలు కనబడతాయి. ఇదిగో ఆ యెరికో ప్రదేశము, ప్రాంతం అంతా శపించబడి ఉన్నది కనుక మీరు అందులో దేనిని మీరు ముట్టుకోకూడదు, అది నాకు అసహ్యకరమైనదని దేవుడు సూటిగా మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అలా యుద్ధము జరుగుతున్నప్పుడు, అలా పోరాటం చేస్తున్నప్పుడు ఇదిగో ఒక వ్యక్తి ఏం చేశాడంటే షినారు వస్త్రము ఇదిగో చూసి అతను దొంగలించాడండి. ప్రైజ్ ది లార్డ్. షినారు వస్త్రము అంటే అది ఒక గలగలగా మెరిసే వస్త్రం కావచ్చు, ఒక మంచి వస్త్రం కావచ్చు. ఇదిగో ఆ వస్త్రాన్ని తీసుకొని తన గుడారంలో దాచిపెట్టాడట, 9 దాచిపెట్టాడట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దాంతో పాటు ఇదిగో ఒక బంగారాన్ని కూడా తీసుకున్నాడట, వెండిని తీసుకున్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆ 3 వస్త్రాలు తీసుకొని ఇదిగో తన గుడారంలో దాచి పెట్టుకొని అతను ఏమీ ఎరగనట్టుగా అతడు మళ్ళీ యుద్ధంలో వారితో కలిసిమెలిసి నడుస్తున్నాడని. ఈ రోజున కూడా విశ్వాసులు కూడా, సంఘంలో కూడా ఇదిగో తప్పు చేసి పాపము చేసి ఇదిగో సంఘంలో కలిసిపోయేవారుగా లేరా అండి? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అలా చేయకూడదే, అలా రాకూడదే. మనము ఎలా ఉండాలంటే మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చెప్పండి. మరణం వరకు నమ్మకం ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. నువ్వు మోయలేని భారము నీ మీద పెట్టడండి. నువ్వు మోసే అంత ఆ కష్టాన్ని నీకు ఇస్తాడు, కానీ మోయలేని కష్టాన్ని నీ మీద పెట్టడండి. అర్థమవుతుందా? నువ్వు బాగా నీ మీద 100 కిలో బాగు పెట్టడండి. నువ్వు ఎంత మోస్తావో అంత కష్టాన్ని, అంత శ్రమ నీకు ఇస్తాడు, కానీ ఆ శ్రమ ద్వారా నీకు ఆశీర్వాదం ఉందని నువ్వు తెలుసుకోవాలి. కష్టము ద్వారానే అమ్మా సుఖమండి. ప్రజలా కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారంటే, కష్టాలు వచ్చినప్పుడేట రాళ్ళ మీద రాసుకుంటారట, ఆశీర్వాదము దీవులు వచ్చినప్పుడట ఇసుక మీద రాసుకుంటారట. అర్థమవుతుందా? ఇసుక మీద రాసినవి అమ్మ సముద్రము అల్లాగానే పోతాయి. కష్టాలు ఎక్కడ రాస్తారంటే రాళ్ళ మీద రాస్తారట. అంటే కష్టం వచ్చింది ప్రభు అని ఆ రాళ్ళ మీద చూస్తారట. కానీ మనకు కలిగిన కొన్ని మరి ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు మన గృహంలో మనకున్న అనారోగ్య విషయంలో, అప్పు సమస్యలో అవి తొలగించినప్పుడు వాటిని అట ఇసుక మీద రాసుకుంటారట. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ శిలారు వస్త్రము అనగా మరి ఈచ్ఛ, లోక ఆశలు, లోక కోరికలు. ఆమేన్. వీటిని దాచిపెట్టుకొని అతను యుద్ధంలో పోగానే ఆ యుద్ధంలో వాళ్ళు ఓడిపోతున్నారు. వినపడుతుందండి? పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ అమ్మ విజయం ఉంటుందండి. ఎక్కడ దేవునికి చోటు లేదో అక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో ఉన్న మరి కొన్ని ఆ సమస్యలు ఆ గృహంలో వేల ఆటలాడుతుంటాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇతడు శిలారు వస్త్రాన్ని దాచిపోయినప్పుడు ఇదిగో మరి ఆ ఇశ్రాయేలు ప్రజలకు అపజయం వస్తుంది, ఓడిపోతున్నారు. ఎరుకో పట్టణాన్ని జయించారు. చిన్న పట్టణము ఆగి పట్టణాన్ని జయించలేక ఓడిపోయారు. 3000 మంది ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు కూలిపోయారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఏంటి పరిస్థితి అని అతడు యెహోషువ ఇదిగో అతడు తల మీద బూడి పోసుకొని గోనెపట్ట కట్టుకొని అతడు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళి అతడు మందసము దగ్గర ఇదిగో ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ప్రభా, మాకు ఈ శ్రమలేంటి, కష్టాలేంటి, ఈ శోధన ఏంటి, ఈ మరణం ఏంటి, మేము ఎలా మేము ఉండగలము, మాలో ఏమైనా పాపం ఉందా, మాలో శాపం ఉందా, మాకు బయట ప్రచురము ప్రభు అనగానే దేవాది దేవుడు ఇదిగో అక్కడున్న ఆకారం అనే ఒక వ్యక్తి తన ఉన్న గుడారంలో శబితమైనది ముట్టి వేసుకొని అతను బంగారము కమ్మను వెళ్ళి దాచుకున్నాడు. కాబట్టి మీరు విజయం పొందలేకపోతున్నారని దేవుడు సరిగ్గా యెహోషువతో మాట్లాడడం ప్రారంభించాడు. చెప్పగలుగుతాడమ్మా? హల్లెలూయా. ఒక నెపేలియను అనే ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు పక్క దేశానికి యుద్ధానికి అందరినీ సైనికులను పొమ్మన్నాడు. ఆ సైనికులు వెళ్ళే మార్గంలో ఒక బ్రిడ్జ్ ఉందండి. మీరు యుద్ధం చేస్తున్నారు, అపజయం పొందుకొని వస్తున్నారు. యుద్ధం చేస్తున్నారు, బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. ఇది సైన్యాధిపతి అయిన ఆ నెపోలియన్ అనే రాజు గమనించాడు. ఈ బ్రిడ్జి చేయబట్టే కదా మీరు యుద్ధానికి వెళ్ళి మళ్ళా ఓడిపోయి వస్తున్నారు. దాన్ని గమనించి ఆ యుద్ధానికి పంపించేశాడు. ఆ బ్రిడ్జి కూల్చివేశాడు. బ్రిడ్జి కూల్చివేశాడు. ఈ బ్రిడ్జి కూల్చివేయగానే ఈ సైనికులంతా అలా వస్తూ సరిగ్గా ఈ బ్రిడ్జి కూలిపోయింది. మనకు ఒక ఆలోచన వచ్చింది, ఎలాగైనా ఈ శత్రువును మనము అంతం చేయాలి, చంపివేయాలి. ఇలా చంపివేస్తేనే మనము ఎప్పటికీ పోరాటము ఇక ఉండదని వారు ఇదిగో బలాసురులై వీరులై పౌరుషంతో ఆ దేశాన్ని జయించారు. ఆమేన్. సుఖము ఉంది, విర్చి ఉందని వస్తూ పోతున్నారే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి చూస్తే నిజంగా చూస్తే మన జీవితంలో కూడా కొన్ని సుఖవంతమైన వాటిని మనము ఆశిస్తూ ఉంటాం. ఆమేన్. సుఖాన్ని కోరుకుంటాం, కష్టాన్ని మనము ధృవీకరిస్తాం. దేవుడు చెప్తున్నాడు, బలిష్టమైన తన చేతి కింద మీరు దీన మనస్కులై ఇదిగో మీరు తగ్గించుకొని ఇదిగో మీరు
తగిన సమయమందు నేను హెచ్చించువాడని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుడి బిడ్డారా, అతడు చిట్టీలు వేయగా ఇదిగో మరి ఆకాన్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. ఆకాన్ అనే వ్యక్తిని ఇదిగో అతను తీసుకొచ్చి ఆ 12 గోత్రముల చొప్పున అతన్ని లెక్క పెట్టగా ఇదిగో ఆకాన్ అనే వ్యక్తి ఇదిగో అతను దొంగలించాడు, శపథమైనది తీసుకున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి ఏమైనా మరుగైనది ఏమైనా ఉందా అండి? దేవునికి ఏమైనా కనబడని రహస్యమైనది ఏదైనా దాగునా కనబడుతుందండి? దేవునికి ఏదైనా మనం దొంగలకి దాస్తే అది ఎవరు చూడకపోవచ్చు, కానీ ఆకాశమందు పరలోకమందున్న దేవుడు చూస్తాడు. ఆయన కనులకు ఇది మరుగు లేదని, రహస్యమందైనా వాటినైనా బయలుపరచగల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుడు బిడ్డారా, అలా చినారు వస్త్రము ఇదిగో తీసుకొని తన కుటుంబం అంతా కాల్చివేయబడింది. ఆమేన్. హల్లెలూయా. అతడు వెండిని ఆశించాడు, వెండితోనే నశింపజేయబడ్డాడు. బంగారాన్ని ఆశించాడు, ఆ బంగారంతోనే తీసుకొచ్చి వాటన్నిటిని ఇదిగో తన కుటుంబంలో అంతా కాల్చివేయబడి ఉందండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి నిజంగా చూస్తే ఈ శినారు వస్త్రము ఏమనగా ఇదిగో లోకాశలు ఇదిగో అని దేవుని వాక్యము వ్రాయబడింది. నీ ఇంటిలో ఏమున్నాయి? దొంగలించబడిన వస్తువులు ఉన్నాయా? ఆమేన్. నీ ఇంట బస చేయి ఉన్నది, నీ ఇంటికి రావాల్సినది. జక్కయ్య అనగానే అతను ఇదిగో వెంటనే వెళ్ళి, ప్రభువా నేను ఎవరి దగ్గర ఒక్కంతు తీసుకున్నానో వారికి నేను 400లుగా ఇస్తానని ఇదిగో అతడు మారు మనసు పొందుకొని తీర్పు తీర్చబడ్డాడు. దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇంటిలో ఎలాంటివి ఉన్నాయి? దేవునికి నచ్చనివి ఏమైనా ఉన్నాయా? టీవీలు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయా? ఇంకా చాటింగ్, ఇంకా దేవునికి నచ్చని కూతురు సొరసోకులు, ఇంకా నీ ఇంటిలో ఎలాంటివి దాచివేయబడ్డాయో వాటిని నా ప్రభు తీసివేయమంటున్నాడు. ఆమేన్. నీ ఇంటికి రావాల్సినది అంటే దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఆ ఆత్మ గుడారంలో శపితమైనవి దాచిపెట్టినట్టుగా మన జీవితంలో మనకున్న గుడారంలో ఇంకా ఎలాంటివి నీలో విగ్రహాలు ఉన్నాయో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ధనాపేక్ష, ఇంకా గర్వమా, అహంకారమా, ఇవన్నీ నీలో ఉన్నాయా? వాటిని తొలగించుమని ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అతను దాచిపెట్టుకున్నాడు, కానీ దాని వలన అతనికి ఏమి ప్రయోజనం లేకుండా తనతో పాటు తన పిల్లలు, భార్య కూడా కాల్చివేయబడ్డారని. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. రెండవ దుప్పటి ఏమనగా చినిగిపోయిన దుప్పటి అండి. మొదటి దుప్పటి చినారు వస్త్రము, రెండవదిగా చినిగిపోయిన దుప్పటి. 1వ సాముయేలు గ్రంథము 15:27 వచనాన్ని చదువుతాము. 1వ సాముయేలు గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతాం. ఇస్తారమ్మా? 1వ సాముయేలు గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనం. మరొకసారి చదువు. మరొకసారి చదువు. ఆమేన్. గట్టిగా చెప్పండి కొట్టండమ్మా. హల్లెలూయా. అందరికీ చూడాలి, మీ మనసంతా అటోలో పోతుందండి. చూడాలి, ఇదే చూడాలి. గాజులు కాచుకునే వ్యక్తిని దేవుడు పిలిచాడు. ఎలాంటి వ్యక్తినమ్మా? గాజులు కాచుకునే వ్యక్తిని. అతను ఎన్నిక లేని వ్యక్తి. ఆమేన్.
అతని పిలిచి రాజుగా అభిషేకించి తన మహిమ తనకు అభిషేకం ఇచ్చి దేవుడు వాడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నిక లేనివాడు, ఏ యోగ్యత లేనివాడు అలాంటి వ్యక్తిని శ్వాసల మీద ఎక్కించి రాజుగా చేశాడండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మరి దైవ సంగమా, దేవుని బిడ్డారా, రాజు ఎలా ఉండాలంటే రాజు ఒక న్యాయాధిపతిగా ఉండాలి, మనుషులందరినీ ప్రేమించే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ న్యాయము తీర్చాలి కానీ అన్యాయముగా తీర్చకూడదు. ఆమేన్. అతను ఎందుకు పిలుచుకున్నాడంటే నా ప్రజలను నువ్వు ఇదిగో ఏలాలి, నా ప్రజలను నువ్వు ఇదిగో మాట్లాడి వారి సరైన మార్గంలో నడిపించాలని, ఇదిగో నీకు నేను మధ్యవర్తిగా ఉంటానని సౌలు అభిషేకించుకున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు ఒక మాట చెప్తుంటాడండి, శాస్త్రుల కంటే పరిశీలన కంటే సద్దుకుల కంటే వేశ్యలే ముందుగా పరలోకం వెళ్తారని దేవుడు చెప్పాడండి. ఒక ఋషి ఉన్నాడు, తన ఇంట వేశ్య ఉంది. ఈ వేశ్య దగ్గరికి ఎంతో మంది రోజు వస్తున్నారండి. ఈ ఋషి ఏం చేస్తున్నాడంటే వచ్చిన వారి లెక్క చొప్పున రాళ్ళలేసి తన ఇంటిగా వేస్తున్నాడు. అలా కుప్పగా మారిపోయింది. ఎప్పుడైతే ఈ వేషం మార్చబడి తన పాపాలు ఒప్పుకొని ఎంతో యేసు రక్తంలో కడగబడి ఆ వేషం పరలోకానికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడండి దేవుని బిడ్డలారా, కొంతమంది ఏం చేస్తారంటే తమ తప్పులను ఎదుటి వారికి చూపెడుతూ ఉంటారు, తమ తప్పులను అందరికీ చెప్తూ ఉంటారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే చూడు, దేవుడు ఏం చెప్పాడంటే నీ కంటిలో ధూళమంతా అది ఉంది, నీ ఎదుటివారి వ్యక్తిలో చీమంతా ధూళం ఉంది. మొదటగా నీ కంటిని శుభ్రం చేసుకో, ఓ కుమారుడా నీ పేటగా కనబడుతుందని చెప్పడం జరిగింది. మనం ఏం చేద్దామంటే మనలో తప్పు ఉంచుకొని ఎదుటి వారిని మనము చెప్తూ ఉంటాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి దేవాది దేవుడు ఆ సౌలును ఏర్పరచుకొని సౌలుకు దేవునికి దగ్గరగా ఉండే వ్యక్తి, ఇదిగో అభిషేకం పొందుకున్న వ్యక్తి, అతను దేవుని ప్రజలను పరిపాలించాలి, వారు నడిపించాలి, ఆ మార్గంలో నడిపించే వ్యక్తిగా ఉండగా ఇదిగో దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు ఎరుకో పట్టణానికి వెళ్ళి అమేకులను చంపివేసి అక్కడున్న వాటిని ఏమి తీసుకోగా అందరిని చంపివేసి అక్కడ పశువులను కానీ ఎన్ని కానీ మీరు అక్కడ ఉంచకుండా వాటిని దహనము చేయమని దేవుడు చెప్తే ఈ సౌలు అవిధేయతను బట్టి ఇదిగో కొన్ని శాస్త్రమైనవి తెచ్చుకొని అది దాచుకున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పాడు, సూటిగా మాట్లాడాడు. ఏం మాట్లాడంటే ఇదిగో నువ్వు వెళ్ళు, ఆ పట్టణంలో దేనిని మిగిలించకుండా దేనిని నువ్వు తీసుకురాకుండా ఇదిగో నువ్వు అన్నిటిని కథం చేయాలి, అన్నిటిని అతను చేయాలి అని దేవుడు సూటిగా సౌలుతో మాట్లాడాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడంటే తనకున్న గర్వాన్ని బట్టి, తనకున్న మరి గొప్పతనాన్ని బట్టి నాకెవరు చెప్పేంత లేదే అని అతడు కొన్నిటిని శాస్త్రమని దాచిపెట్టుకొని ఇదిగో తన ఇంటిలో కట్టి వేసుకున్నప్పుడు ఇదిగో దేవాది దేవుడు చూశాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో వెంటనే తన యాజకుడైన ఆ సమూయేలు ఇదిగో రాజు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏంటి రాజుగారు, దేవుడు చెప్పమన్నది నువ్వు చేయక నువ్వు అవిధేయత వలన నువ్వు మాట వినడం లేదు, నువ్వు విన్న పోటీల కంటే దేవుని మాట వినడం శ్రేష్టము కాదా? ఇదిగో ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. దైవ సంగమా, దేవుని బిడ్డలారా, వెంటనే సమూయేలు ఇదిగో మరి ఆ సౌలుతో మాట్లాడుతున్నప్పుడు అతను కోపాత్ముడై, ఆమేన్, హల్లెలూయా, అతను కోపంతో తన వేసుకున్న వస్త్రాన్ని ఇలా రెండు ముక్కలుగా చింపివేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ యాజకుని మీద వస్త్రాన్ని తీసివేసి రెండు ముక్కలుగా చింపివేసి నువ్వు నాతో మాట్లాడేంటి, నేను రాజును, నువ్వు మామూలు వ్యక్తివి. ఆమేన్,
ఏమండి, దైవ సేవకుల జోలికి వెళ్ళకూడదట. మాట్లాడుతుందా? పండుకున్న సింహాన్ని గడ్డం లాగి నువ్వు బయటికి తప్పించుకుంటావేమో కానీ దేవుని నమ్మిన సేవకుల జోలికి మనం వెళ్ళకూడదు. వినపడుతుందా? పండుకున్న సింహాన్ని గడ్డం లాగి నువ్వు బయటికి పోతావేమో కానీ దేవుని నమ్ముకున్న సేవకులను మనం విరోధంగా మాట్లాడకూడదు. మోసే మీద మాట్లాడిన తన అక్కనే వదిలిపెట్టలేదు దేవుడు. తన అక్కనే వదిలిపెట్టలేదు. హల్లెలూయా. మరి నిజంగా చూస్తే మరి దేవాది దేవుడు ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడు. దేవుడు అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాదే. దేవుడు వారి ఎదుట ఆధారమై ఉన్నాడు. ఇశ్రాయేలుకు దేవుడు ఆధారమై ఉన్నాడు. కేవలం ఒక మనిషిగా నిన్ను నియమించాడు. ఆమేన్. అలాంటి ఘనము నీలో వచ్చింది కాబట్టి నీ రాజ్యము రెండు ముక్కలుగా పోతుందని సమీయుల ద్వారా ప్రకటన చేయబడింది. దేవుడు బిడ్డ, ఆమేన్. తన అవిధేయత వలన, తన కోపం వలన, తన హంతల వలన తన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు సౌలు రాజు. తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. ఇదిగో ఆయన వేసుకున్న వస్త్రాన్ని రెండు ముక్కలుగా, యాజకులు వేసుకున్న వస్త్రాన్ని ఇలా కోపంగా చించిపోయినప్పుడు దేవాది దేవుడు చూశాడు. ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుడు పెట్టారా, వెంటనే రాజు సింహాసనాన్ని తోలివేయబడింది, తీసివేయబడింది. ఇదిగో అతడు మామూలు వ్యక్తిగా మార్చబడ్డాడండి. తన రాజ్యం తీసివేసి నీ పొరుగు వానికి ఇదిగో నీ సింహాసనం ఇస్తానని దేవాది దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ప్రియమైన దైవ సంగమా, దేవుడు పెట్టారా, మూడవ వస్త్రం ఏమనగా మరి పూయబడిన వస్త్రం అండి. అమ్మా, పూయబడిన వస్త్రం. 1వ సమూయేలు గ్రంథము 3వ వస్త్రం ఏమనగా పూయబడిన వస్త్రము. 1వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 44-5 వచనాలు చదవండి. చూసారమ్మా, 1వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 4-5 వచనాలు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండిమ్మా. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, పోయబడిన వస్త్రం అనగా దావీదు మీద సౌలు రాజు పగబట్టి అతని చంపడానికి ఎంతో సైన్యాన్ని తీసుకొని అడవుల్లోనూ కొండల్లోనూ ఎక్కడ ఉన్నా దావీదును చంపాలని రాత్రి పగలు తిరుగుచూ ఆయన అలా చేస్తున్నప్పుడు దావీదు ఎక్కడెక్కడో దాక్కున్నాడు, ఎక్కడెక్కడో తలదాచుకున్నాడు. ఆమేన్. భయపడుతుందా? సౌలు రాజు చంపాలని దావీదు మీద పగబడినప్పుడు దావీదు దేవాది దేవుడు తనకు కంట పడకుండా అతన్ని కాపాడుతూ అన్ని విషయంలో ఇదిగో దావీదుకు ఆయన దేవుడు తోడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుడు బిడ్డలారా, మరి నిజంగా చూస్తే దేవుడు నమ్ముకున్న బిడ్డలాట దాచబడ్డారట. నమ్ముతున్నారండి? దేవుడు నమ్ముకున్న బిడ్డలకాట అన్ని విషయంలో ఎక్కడికి వెళ్ళినా దేవుడు వారికి నీడగా ఉంటాడట, కొండగా ఉంటాడట, ఇదిగో నీ క్షేమంగా ఉంటాడట, నీ శత్రువుల ఎదుట ఇదిగో నిన్ను కనపడకుండా ఎత్తైన కోటగా చేస్తాడట. ఇది దేవుని వాగ్దానము. ఎవరైతే దేవుడు నమ్ముకుంటున్నారో, దేవుని మీద ఆధారపడుతున్నారో దేవుడు వారిని కాపాడుతున్నాడు. ఆమేన్. మనం కాపాడేది ఒక మరి లోక అధికారులు కాదు, ఒక డాక్టర్ కాదు, ఒక ఉన్న అధికారి కాదు. మనం కాపాడుతున్నది దేవాది దేవుడు అండి. నమ్మిన వారు అది చెప్తారండి.
నిజమా అండి? మనం కాపాడుతున్నది ఎవరో కాదండి, ఆయన సృష్టికర్త మనల్ని కాపాడుతున్నాడు. ఆమేన్. దావీదు విషయంలో సౌలు ఎంత సైన్యాన్ని తీసుకెళ్ళినా సౌలుకు కనపడకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇలా వస్తున్నాడు, దావీదు అలా పోతున్నాడు, సౌలుకు కనపడకుండా దేవుడు చేస్తున్నాడు. ఇది ఆశ్చర్య కార్యం, ఇది అద్భుత కార్యం. అంటే దేవుడిని నమ్ముకున్న వాళ్ళ దేవుడు చూపుతున్న ఆ కృప గొప్పదండి, ఆ ప్రేమ గొప్పదండి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా మనం అప్పుడప్పుడు వెళ్తుంటాము, అప్పుడప్పుడు రోడ్ల ప్రయాణంలో అక్కడికి వెళ్తున్నాము, ఇదిగో మన పక్క వాడు ఇదిగో యాక్సిడెంట్ అయి పడిపోతారు, మనం ఇలా అమ్మా వెళ్ళిపోతూ ఉంటాం. నా ముందే వెళ్ళాడు, నా ముందే కనిపించాడు, ఇప్పుడే అక్కడ పడి చనిపోయాడు అని అప్పుడప్పుడు మనం చెప్పుకుంటామే. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదును కాపాడుతున్నాడు. దావీదుకు నిజంగా అన్ని విషయంలో ఆయన కాపాడుతూ వస్తున్నాడు. ఆమేన్. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, ఒకసారి సౌలు అలా పండుకున్నాడండి. అలా పండుకున్నప్పుడు ఇదిగో దావీదు చేతికి సౌలు చిక్కాడండి. కానీ దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని చేత ఇదిగో ప్రేమించబడిన వాడు అని ఇదిగో దావీదు చంపక తన పై వస్త్రాన్ని ఇదిగో చిన్న ముక్కగా ఇలా కోర్చుకొని చేతిలో పట్టుకున్నాడు. చిన్న ముక్క తన వస్త్రం కోల్చుకొని ఇలా పట్టుకున్నాడు. ఏమంటున్నాడంటే, కుమారుడా, నా చేతికి నువ్వు దొరికావు, నా యెహోవా తండ్రి నీకు నాకు అప్పగింపాడు, కానీ నేను చంపను, నేను ప్రేమిస్తున్నాను, ఇదిగో నీవు నాకు ఇష్టమని ఒక చక్కని మాట దావీదు పలికాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, దావీదుకు సౌలు దొరికాడు, కానీ దావీదు ఇదిగో సౌలును ప్రేమించాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఏం చేస్తామండి? శత్రువు దొరికితే అమ్మా చంపడానికి ప్రయత్నిస్తాము, ఇదిగో నష్టము చేయడానికి ప్రయత్నిస్తాము, వాటిని ఇంకా ఇబ్బంది పెట్టడానికి చేస్తాము. కానీ దావీదు మనస్సు ఎలా ఉందంటే, కుమారుడా, నువ్వు దేవుని చేత అభిషేకించబడిన వాడవు, దేవుని చేత ప్రేమించబడిన వాడవు కనుక నేను నిన్ను ముట్టుకోను, ఇది కేవలము నీకున్న కొద్ది వస్త్రాన్ని కోర్చుకున్నానని ఆ మాట పలుకుతుంటే ఇదిగో సౌలు గాఢంలో ఉన్న వ్యక్తి హఠాత్తుగా లేచి, కుమారుడా, ఈ మాట పలికింది నువ్వేనా? ప్రైజ్ ది లార్డ్. ఈ మాట స్వరము నీదేనా? నువ్వు ఎంత మంచివాడివి, నీ చేతికి దొరికినా కూడా నన్ను చంపకుండా నువ్వు కాపాడావే, ఆ ప్రేమ గొప్పది దావీదా అని దేవుని స్తుతించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, మరి దేవునికి నచ్చనివి మన కుటుంబంలో ఏమున్నాయో ఇదిగో ఆ శిలార వస్త్రం మీద కన్నేసి అతడు తెచ్చుకొని తన గుడారంలో దాచిపెట్టుకున్నప్పుడు ఆ కుటుంబం అంతా నాశనం అయిపోయింది. మన కుటుంబంలో కూడా దేవునికి నచ్చనివి ఇదిగో మన హృదయంలో ఏమేమి ఉన్నాయో, ఏ ఆశలు ఉన్నాయో, ఏ కోరికలు ఉన్నాయో, ఏ తలంపులు ఉన్నాయో వాటిని తొలగించమని ఈ రోజు నీతో మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభుని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో నీవు దొంగలించబడిన ఏది దొంగలించావో, ఏది దేవునికి దశభాగం దొంగలిస్తున్నావో, దేవునికి కానుక దొంగలిస్తున్నావో వెంటనే వాటిని మొక్కుబడి చెల్లించుకోమని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. కొంతమంది సంఘానికి వస్తారు కానీ కానుక వేయాలండి, అమ్మా దశభాగం కూడా ఇయ్యదు. ఒక వ్యక్తి అన్నాడట, అయ్యా ఈ డబ్బులు వేస్తున్నాను, పైకి వచ్చినవి నువ్వు తీసుకో, కిందికి వచ్చినవి నాకు ఇయ్యన్నాడట. ఇలా పైకి వేయగానే అయినా పడితే అక్కడ అయితే అమ్మా దేవుడు తీసుకుంటా తీసుకుంటాడా? పైకి వేస్తే నీకు, కింద పడే రావాలని చెప్పాడు. అలా లేరా అండి? గమనించే వాళ్ళు లేరా అండి? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే కొన్ని మన కుటుంబాల్లో దశభాగము ఇయ్యని ఎడల మన మీదికి వస్తున్న రోగాలు, కొన్ని శాపాలు, కొన్ని వాటిని ఇదిగో అధిగమించబడుతున్నాయి. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో నీవు అప్పుడే స్వస్థత పొందుకుంటావో, అప్పుడే సమాధానం
పొందుకుంటావు. అప్పుడే నీ కుటుంబంలో విడుదల కలుగుతుందని. రాత్రికి ఎన్నో ఇస్తున్నావు, అక్కడక్కడ పెడుతున్నావు. నిజలా నువ్వు దేవునికి ఇచ్చి చూడు, ఆయన నీకెంతో దీవెనిస్తాడు. ఇచ్చుట కంటే పుచ్చుకున్న కంటే ఇచ్చుట ఉన్నవారు ధనిలట. ఇచ్చేవారి చెయ్యి ఎలా ఉంటుందమ్మా? ఇచ్చేవారి చెయ్యి ఇలా ఉంటుంది. తీసుకున్న వారి చెయ్యి ఎలా ఉంటుందమ్మా? ఈ చెయ్యి తీసుకున్న వారమ్మా. ఇచ్చేవారు ఎలా ఉందమ్మా? ఇచ్చేవారి చెయ్యి పైన ఉందా కింద ఉందా? తీసుకున్న వారి చెయ్యి కిందికి ఉంది. అంటే నువ్వు ఇస్తున్నప్పుడు నువ్వు ఇలా ఉంటావు కానీ అమ్మ ఇలా ఉండవు. దేవునికి ఇచ్చే వారి గృహాలలో సంఘాలలో వాళ్ళ ఏదైనా ఇలా ఉంటుంది కానీ ఇలా చేయడు దేవుడు. నువ్వు తలగా ఉంచాను కానీ అమ్మ తోకగా నిన్ను చేయలేదు. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కింది వాడిగా ఉంటావు. నువ్వు అప్పిచ్చి వాడిగా ఉంటావు కానీ అప్పు అమ్మ చేయని వాడిగా చేయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. అంటే దేవస్థానమ్మా దేవుని బిడ్డరా, దేవునికి ఇచ్చిన వారు ఎక్కడ చెడిపోలేదు కానీ చరిత్రలో దేవునికి ఇవ్వని వారు చెడిపోయారు చరిత్రలో. ఇచ్చి బాగుపడ్డారు కానీ అమ్మ ఇయ్యక చెడిపోయారు. ఆమేన్. మన అందరము ఇక్కడ నుండి దేవునికి సంఘానికి అందరం ఇచ్చిదముగాక. మనకున్న రోగాలు ప్రభు తీసివేయబడతాయి, మనకున్న శాపాలు తీసివేయబడతాయి దేవునికి ఇస్తేనే. ఆమేన్. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సహోదరి, ఆమె అక్కడక్కడ అంటుతోమి గిన్నెతోమి ఇదిగో ఆ పేద అమ్మాయి దేవునికి ఎంతో ధనం పోకేసి 10,000 తీసుకోవడానికి ఒక సంఘంలో వచ్చింది. నాకు తెలుసు ఆ దైవశీలు అమ్మా, నువ్వు పేదదానివి, నువ్వు అక్కడక్కడ గిన్నె తోపుకొని ఇల్లు ఉడిచి నువ్వు డబ్బు పోగు చేసి ఇస్తున్నావే వద్దమ్మా అంటే, అదయ్యా నేను ఈ లోకంలో పేదదాన్నైనా కూడా పరలోకంలో నేను గొప్పదాన్నయ్యా అని చెప్పింది. ఈ లోకంలో నేను పేదవాడే కావచ్చు కానీ నేను పరలోకంలో గొప్ప దాన్నయ్యా అని చెప్పింది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మన గృహాల్లో దేవునికి నచ్చనివి ఏమైనా ఉన్నాయా? దేవునికి ఇష్టమైనవి ఏమైనా ఉన్నాయా? ఈ మధ్యాహ్న కాలశంలో పరిశీలించుకున్నాము. ఇదిగో మనం ఆకాంలాగా ఉంటే మనకు పోరాటము విజయమేదండి. ఆకాంలాగా జీవిస్తే సమితమైన వాటిని మనము తీసుకుంటే, సమితమైన వాటి మీద మనసు పెడితే, లోకాశ కోరికల మీద మనసు పెడితే మనకు విజయం జరగదు కానీ అపజయమే జరుగుతుంది. ఆమేన్. ఎందుకు పోరాటాలు, ఎందుకు ఈ కొట్లాటాలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ వేదనలు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశంలో దాచబడింది శపితమైనది. అందుకే మీకు విజయం లేకపోయాను, మీతో రాలేకపోయాను, నేను ఓడించడానికి నాకు ఇష్టమైంది. క్రైస్తవుడా, దేవుడి కుమారుడా, నీవు గెలవాలంటే, నువ్వు విజయం పొందుకోవాలంటే నీ ఇంటిలో ఏమి దేవునికి నచ్చినవి ఉన్నాయో, నీ ఉద్యోగంలో ఎలాంటి కోరికలు ఉన్నాయో, ధనాపేక్ష కోరిక ఉందా, శరీరం అనే కోరిక ఉందా, తిండి అనే కోరిక ఉందా, వాటిని తీసివేసుకున్నప్పుడే నీకు విజయం కలుగుతుందని ఈ మధ్యాహ్న కాల శ్రమలో నీతో మాట్లాడుతున్నాను. ఆమేన్. చినిపోయిన రెండు దుప్పటి 2 ముక్కలుగా అయింది. అవివేక వలన, అహంకారం వలన, గర్వం వలన, ఇదిగో నేనే రాజును కదా, నేనే ఈ లోకానికి ఇదిగో చక్రవర్తిని కదా, నాకంటే ఎవరని ఆ యాజకుడైనా ఇదిగో సేవకుని మీద ఉన్న ఆ దుప్పటి ఇలా చింపినప్పుడు ఇలా సమయలు దుప్పటి చినిగిపోయిందని. ఆమేన్. దేవుడు వెంటనే ఇదిగో నిన్ను తొలగించిపోతున్నాను, నీకున్న రాజ్యాన్ని నేను కూర్చివేయబోతున్నాను, నీ అధికారాన్ని నేను తీసివేయబోతున్నాను. నీ అవినీతి వలన, తన అవినీతి వలన తనకున్న అహంకారం బట్టి అతను ఇదిగో రాజు సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. ఆమేన్. కొయ్యబడిన దుప్పటి. ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, దావీదుకు శత్రువు దొరికినప్పుడు దావీదు చంపగా అతనిని ప్రేమిస్తూ, కుమారుడా నువ్వు దేవుని చేత అభిషేకించబడ్డవాడు, దేవుని చేత నువ్వు ఇదిగో ఉన్నవాడు, ప్రేమించిన వాడు కనుక నిన్ను చంపడానికి నాకు మనస్సు లేదయ్యా అని దావీదు సౌలు క్షమించినంత రీతిగా నీ శత్రువును క్షమిస్తున్నావా? నీ పొరుగువాన్ని క్షమిస్తున్నావా? నీ రూపొరుగువాన్ని ప్రేమిస్తున్నావా? నీ భర్తను ప్రేమిస్తున్నావా? నీ భార్యను ప్రేమిస్తున్నావా? సహోదరుడా, దావీదు
మనందరికీ దేవుడు ఇస్తున్నాడు. ఒక తప్పు చేస్తే 10 తప్పులు జత చేసి చెప్పేవాళ్ళు లేదా అండి? అమ్మా, మనకు మాటకు మాట ఇచ్చేవాళ్ళుగా లేరా? మన ప్రభువు చెప్పాడు, నీ పొరుగు వారు 1 కిలోమీటర్ రమ్మంటే అతని మటుకు ఇంకా 1 కిలోమీటర్ ఎక్కువ నడమన్నాడు. చెప్పాడా? 1 మైల్ రమ్మంటే ఇంకో మైల్ కూడా నడవని మనకు యేసు ప్రభు బోధించాడు. మన కుటుంబంలో ఇలా ఆకారంలాగా ఉండకుండా, సౌల్లాగా అవిధేయంగా ఉండకుండా, ఇలా మనం దేవునికి ఇష్టలుగా ఉండాలని ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడినాడు. గట్టిగా చెప్పండి.